హాయ్ అందరికీ నమస్కారం. ఇది చూడటానికి స్నాక్ లాగా కనబడుతుంది కదా. అప్పడంలో అన్నంతో మా పాప ఈరోజు చేసిన గుమ్మడికాయ కూర సెట్ చేసుకొని అలా తింది. హ్యావిట్, మీరు కూడా ఒక బైట్ తీసుకోండి. ఈరోజు నేను గుమ్మడికాయలో క్రీమ్ వేసి వండాను. ఎలా వండానో చూడండి. రీసెంట్గా నేను పోస్ట్ చేసిన వీడియోలో ఉలవచారుకి కాంబినేషన్గా క్రీమ్ వాడుకున్నాను కదా. అది ఇంట్లో చేసిన క్రీమ్ కాదు, స్టోర్ బాట్ క్రీమ్. ఈ గుమ్మడికాయ పొట్టు తీయకుండానే వండాను, గమనించారు కదా. నేను అలా ఎందుకు చేస్తానో మీరు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయితే తెలిసే ఉంటుంది. ఈ పాటికి ఆర్గానిక్ ప్రోడక్ట్ అయితే పొట్టు తీయకుండా వండడానికి ప్రిఫర్ చేస్తాను నేను. కాయలోని గుజ్జు పాటు చాలా తొందరగా ఉడుకుతుంది, పొట్టు కొంచెం టైం పడుతుంది. అందువల్ల నేను ఈరోజు గుమ్మడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేశాను. ముందుగా గుమ్మడికాయ ముక్కల్ని మాత్రమే వేసి 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించానో లేదో ముక్కలు ఉడికిపోయాయి. కేవలం గుమ్మడికాయని మాత్రమే క్రీమ్లో వండుకున్న మంచి టేస్ట్ వస్తుంది. అందులో నేను పాలకూర యాడ్ చేయడం వల్ల ప్రత్యేకమైన టేస్ట్ వచ్చింది. ఇంకా వంకాయలు మాత్రం ఊరికే ఉన్నాయి, 2 వేస్ట్ చేయకూడదని వాడుకున్నాను కర్రీలోకి. బయట కొన్న క్రీమ్ ప్యాకెట్స్ ఒకసారి ఓపెన్ చేస్తే 2-3 రోజులలో ఫినిష్ చేసుకోవాలని ఉంటుంది. మొన్న వాడాను కదా ఉలవచారుకి, ఓపెన్ చేశాను. అందుకోసం ఈరోజు ఈ ఐడియా వచ్చింది. మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ సూప్ టేస్ట్ చేస్తే అందులో క్రీమ్ యాడ్ చేయడం వల్ల స్పెషల్ ఎఫెక్ట్ వస్తుంది కదా, అది మైండ్లో గుర్తుపెట్టుకొని ఇలా చేశాను. అండ్ పాలకూరని కూడా పాలతో వండినప్పుడు ఎలాంటి టేస్ట్ వస్తుందో ఐడియా ఉందా మీకు? అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు కావాలని గుమ్మడికాయ పాలకూర కాంబినేషన్లో ఇలా క్రీమ్ వేసి వండాను. మీరు మాత్రం పాలకూర ఉన్నా సరే లేకున్నా పర్వాలేదు, కానీ గుమ్మడికాయని క్రీమ్ కాంబినేషన్లో వండి చూడండి. ఆ స్పెషల్ రుచి ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.